హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. ఇంకేం చేయాలి వ్లాగ్లు అంటే అందుకని చెప్పేసి నా జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను చాలా వరకు ఆన్లైన్ షాపింగ్సే చేశాను. మీషోలో, షాపీలో అవే మీకు చూపిస్తాను. ఒకవేళ నా జ్యువెలరీ కనుక మీకు నచ్చితే అయితే ఏదైనా స్క్రీన్ షాట్ తీసి అంటే సంథింగ్ నేను చెప్పినప్పుడు అది ఐడియా గుర్తుపెట్టుకుని నాకు కామెంట్ చేస్తే నేను లింక్స్ అయినా లేకుంటే కోడ్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను. సో నా వెడ్డింగ్వే చాలా ఉన్నాయి. అయిన తర్వాత కొన్ని తీసుకున్నాను. నేను మ్యాక్సిమం వెడ్డింగ్కే తీసుకున్న తర్వాత, ఎందుకంటే మొత్తం గోల్డే ఉంది కాబట్టి నాకు ఇది అవసరం రాలేవు. అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కువ పెట్టుకోలేదు. వెడ్డింగ్కి పెట్టుకుంటే మళ్ళీ అసలు 3 years ముందు పెట్టుకున్నా, తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు. సో చూసేయండి, నేను ఒక్కొక్కటి పెట్టుకొని చూపిస్తాను మీకు, చూసేయండి. అండ్ ఇంకా నేను ఫస్ట్ చూపించే జ్యువెలరీ, అండ్ నేను మాట్లాడినా కానీ ఆ వాయిస్ మీకు వినిపించదని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే అప్పుడు చిన్నగా మాట్లాడినా. ఇది చౌకర్. నాకు ఇష్టమైన జ్యువెలరీ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టుకునే 3 అయితే నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ. పెట్టుకున్నాక చూడండి అన్నీ ఏదో సింక్ అయినట్టే ఉంటాయి, కానీ అన్నీ నేను వేరుగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇదైతే నాకు తెలిసి అప్పుడు 250 240 పడింది చౌకర్. అండ్ నెక్స్ట్ ఇది హారం, అప్పుడు అది 500 ఏమో పడింది. అన్నిటి మీద లక్ష్మీ దేవత ఉంది. అన్నీ ఏదో సెట్ వైజ్ లాగా ఉన్నాయి కానీ సెట్ అయితే కాదు. చౌకర్ వేరు, హారం వేరు, ఇంకా వడ్డానం ప్లస్ ఇదేంటిది పాపడి బిళ్ళ, అన్నీ వేరు తీసుకున్నా. కానీ అవన్నీ చూస్తే మాత్రం ఏదో సెట్ తీసుకున్నట్టే ఉంటాయి. సో అప్పుడు లక్కీగా నాకు అట్లయితే దొరికినాయి. చూడండి హారం మీద అండ్ దాని మీద పాపడి బిళ్ళ మీద కూడా అమ్మవారు ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు 120 ఏమో పడింది. పాపడి బిళ్ళ 120 ఏమో పడింది. హారం 600 550 అట్లా పడింది. చౌకర్ 250. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు, తగ్గినట్టున్నాయి ధరలు. ఇట్లా తీసుకొని వెడ్డింగ్ రోజు శారీ మీద వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా సెట్ అయినాయి. 3 గడ్డరం కూడా సేమ్ అందులో అన్ని. అండ్ ఇంకా నెక్స్ట్ వాటికి మాటీలు ఇవి బయట ఒక సెట్ లాగా తీసుకున్నాను. దగ్గర 10 నమ్మితే తీసుకున్నాను. అండ్ ఇంకా చూడండి ఒకసారి పైన పిక్ కూడా చాలా బాగున్నాయి, వాటికి సెట్ అయిపోయినాయి. అండ్ ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ ఏముంది చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఇది నా కూరల రోజు వేసుకున్నా. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. సో ఇది పిక్ చూసాను కదా, దొరకలేదు. సో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు. అండ్ ఓకే చూస్తా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వరకైనా నెక్స్ట్ వ్లాగ్లో అయినా ట్రై చేస్తాను. నా పెళ్ళి దాంట్లో ఫొటోస్ తీసి పెట్టడానికైనా ఒకరోజు నా పెళ్ళి వీడియో అంటే నా ఆల్బమ్ కూడా వీడియో చేస్తాను, చూడండి. అండ్ ఇది ఇట్లా దీనికి కూడా సేమ్. ఇదైతే చాలా తక్కువ కాస్ట్, 280 ఆర్ 316 అట్లా పడింది అంతే. చాలా గ్రాండ్గా ఉంటుంది. చౌకర్ ప్లస్ కమ్మలు ప్లస్ పాపడి బిల్ల కూడా వచ్చింది. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఏమైనా చిన్నగా పార్టీ వేర్ వేసుకొని అది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది షాపీలో రీసెంట్గా తీసుకున్నాను నేను. అండ్ మీరు మా కన్నయ్య బర్త్డేది అంటే నార్మల్గా బర్త్డేది ప్రీ బర్త్డే షూట్ సాంగ్ చూసారు కదా, అందులో నేను వేర్ చేసింది ఇదే చైన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, లేకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి, తెలుస్తుంది. అందులో సింపుల్గా శారీ మీద పెట్టుకున్నాను. ఇది CZ సిల్వర్ సెట్. ఇది నాకు చాలానే పడింది కాస్ట్, కానీ పర్లేదులే, కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది. 600 ఏమో పడింది షాపీలో. 600 పడింది, తక్కువేం పడలేదు, కానీ బాగుంది. అండ్ ఇది కూడా షాప్లో తీసుకున్నా రీసెంట్గా. బర్త్డే షూట్కి యూజ్ అవుతుందని చెప్పి గ్రాండ్గా కట్టుకుంటే, కానీ కట్టుకోలేదు. నేను బర్త్డేకి పెట్టుకోలేదు, బర్త్డే షూట్కి పెట్టుకోలేదు. చూద్దాం ఎప్పుడైనా పెట్టుకునే ఛాన్స్ వస్తుందో. ఈ వ్లాగ్స్లో వస్తాయి కదా పెట్టుకునే ఛాన్స్ వచ్చినప్పుడు. అది కూడా 200 180 పడింది అంతే. అండ్ నెక్స్ట్ ఇది ముక్కుపుడికి ఆ పెళ్ళిలో పెట్టుకోలేదు, పెట్టుకుందామని తీసుకున్నా కానీ ఎందుకో నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో నాకు అదంతా వింతగా అనిపించింది. సో నేను పెట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏముంది, ఇది నా నల్లపూసలు మీషోలోనే తీసుకున్నా. అన్ని మీషోలోనే తీసుకుంటా. ఇది బాగుంది, ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏదో నడుస్తుంది కదా, చేంజ్ పడింది, 220 230 అట్లా పడింది. బట్ బాగుంది, గ్రాండ్గా ఉంది. అదొకటి వేసుకుంటే సరిపోద్ది, అట్లా ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇవన్నీ నేను వీటి గురించి చెప్పాలి. సేమ్ ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదా,
అండ్ ఇంట్లో స్పెషల్గా అయితే రాధికక్కకి థ్యాంక్స్ చెప్పాలి. మా రిలేటివ్ మా అక్కయ్య రాధికక్క హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది చాలా తక్కువ కాస్ట్లో. 150-200 ఏమో పడింది అంతే. 150 ఈచ్. నేనైతే 5 తెప్పించుకున్నా. అంటే తక్కువ కాస్ట్ దొరికినాయి కదా, శారీ అన్నిటికి మ్యాచింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా నేను ఒక 5 తీసుకొచ్చుకున్నా. మా ఆడబిడ్డకి 2 అయినాయి, నేను 3 ఉంచుకున్నా. సో 150కి ఒకటి పడేసరికి తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. మా బాబు ఫంక్షన్కి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అక్క. అండ్ నా కోసం టైం స్పెండ్ చేసి షాపింగ్ చేసి తీసుకొచ్చాడు. ఎవరికైనా కొంచెం కష్టమే కదా, చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ. ఆయన తీసుకొచ్చింది అండ్ థ్యాంక్ యూ. ఇది కూడా సింపుల్ చైన్. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ కమ్మలు ఇందాక చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇది నెక్లెస్ మీద చైన్ అన్నమాట. సరే, ఇంతకుముందు హారం మీద చైన్. అండ్ ఇవి నా దగ్గర ఉన్న చిన్నగా సింపుల్ నార్మల్గా కమ్మలు. అది సిల్వర్ ఇది మా అన్నయ్య కొనిచ్చింది జాతరలో సామన్న. ఇవన్నీ నా దగ్గర ఉన్న సెట్ ఆఫ్ పేర్ కమ్మలు. నేను నార్మల్గా గోల్డే పెట్టుకుంటాను, ఎటన్నా వెళ్ళినప్పుడు ఒకవేళ యూజ్ అయితే వేతనం పెట్టుకుంటాను. మా ఆడపడుచుది నా దగ్గరనే ఉండిపోయింది. అండ్ ఇది కూడా ఒక చౌకర్, నాకు ఇష్టమైంది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. ఇది కూడా 200-220 పడింది అంతే అరౌండ్. కమ్మలు ఇవి మిస్ అయిపోయినాయి. మా పిన్ దగ్గర ఏమో ఉండే, మా పిన్ని ఏమో పెట్టుకెళ్ళింది. ఇంకా పెళ్ళప్పుడు అది అట్టే వెళ్ళిపోయినాయి అనుకుంటా మా పిన్ని దగ్గర. సో ఇది చౌకర్ ఒకటే ఉంది, కానీ బాగా గ్రాండ్గా ఉంటుంది. ఏదైనా సింపుల్ శారీ బ్లాక్ కలర్లో కట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత లుక్ ఉంటుందో. దాని మీద ఆ కమ్మలు పేరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. పెళ్ళప్పుడు తీసుకున్న పెద్ద రింగ్, అది ఎట్లనే కాపాడుకుంటున్నా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ క్లిప్స్. అండ్ నెక్స్ట్ ఇంకేం చూపిస్తున్నా, ఆలోచిస్తున్నా ఏం చూపెట్టాలని కావచ్చు. ఓకే, బ్యాంగిల్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నా. 250 ఏమో పడినాయి అంతే. అంటే తక్కువ కాస్ట్లో చీప్. మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ చేయాలంటే అయితే మీషో అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఈ గాజులు అయితే నాకు 200 చేంజ్ ఏమో పడినాయి అంతే. అవి మీషోలో మా సాయన్న పెళ్ళప్పుడు తీసుకున్నా. అండ్ ఇవి జాతరలో కొనుక్కున్నాం. మొన్న వేములవాడకి వెళ్ళినాం కదా, ఆ జాతరలో తీసుకున్నా. ఆ వ్లాగ్స్ వస్తాయి నెక్స్ట్. ఇది షాపీలో తీసుకున్నా. ఇందాక నేను చౌకర్ పెట్టుకున్నా కదా సిల్వర్, దాని మీదకి పేరింగ్ కోసం తీసుకున్నాను. ఇది 200 ఏమో అడిగినాయి. ఓకే, బాగానే ఉన్నాయి. ఓకేలాగా ఉన్నాయి, అంత పర్ఫెక్ట్ అయితే ఏమనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇవైతే ప్రీషియస్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఇట్లా ఏదో కడియం లాగా ఉంటున్నాయి కదా. ఇది నేను షాపీలో తీసుకున్నాను. 200 పడినాయి, కానీ బాగున్నాయి. క్వాలిటీ అయినా లుక్ అయినా వేసుకుంటే నార్మల్గా డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చాలా తక్కువ కాస్ట్, మంచిది. అండ్ ఈ క్లిప్ ఏమో డీమార్ట్లో తీసుకున్నాను. డీమార్ట్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఆ క్లిప్స్ అన్ని డీమార్ట్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అన్ని జాతరలో, ఒకటి మా హస్బెండ్, ఒకటి మా అన్నయ్య, ఒకటి మా డాడీ డబ్బులు కొడితే అవి, అట్లా 3 జతలేమో కొనుక్కున్నాం మేము. సో అండ్ ఇంకా ఇది వేణి. ఇది రీసెంట్గానే షాపీలో తీసుకున్నాను, కన్నయ్య బర్త్డే అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి. దాని అన్నిటో వేణి కింద వస్తాయి కదా 5 సెట్స్, అవన్నీ వీకినాయి. అదొక వేణి ఒక్కటే ఉన్నది. అండ్ ఇట్లాంటి సబ్బు పెట్టెలన్నీ జమ చేసి అందులో దాచుకుంటాను అన్నమాట. మా అత్తమ్మ అప్పట్లో ఊకే ఇట్లనే సబ్బు పెట్ట తీసుకొచ్చేది. సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ పెట్టెని తీసుకొని ఆ పెట్టెలో అవన్నీ పెట్టుకునేదాన్ని. పెట్టని 2-3 ఉన్నాయి, ఇప్పుడు 4-5 ఉన్నట్టున్నాయి నా దగ్గర. సో అది నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇట్లా పెట్టడానికి. విమ్ డబ్బాలు. ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా అది నల్లపూసలు ఎప్పుడో స్టార్టింగ్లో కొనుక్కున్న 100 రూపీస్కేమో బయట. అండ్ ఇంకా మా కన్నయ్య పడుకున్నాడు, అందుకే నేను అసలు వాయిస్ ఓవర్ వేయడానికి భయపడుతున్నాను. అవి లేచిండు, ఆయన అందుకే జాగ్రత్తగా వీడియో వేయాల్సింది వస్తుంది. ఇట్లా పిల్లల్ని పెట్టుకొని ఇట్లాంటి వ్లాగ్స్ వీడియోస్ వేయాలంటే చాలా కష్టం. అది మీకు చాలామందికి తెలిసిన విషయమే. నేను పడుకున్న టైంలో గ్యాప్లో మా వైషు ఇది. సో అంటే నాకు పెళ్ళప్పుడు ఇచ్చింది పాపం తని, కానీ నేను తన పెళ్ళికి ఇంకా బెస్ట్ కొనియాలి. చాలా భాగ్యపడిపోయినా, చాలా ఇస్తుంది ఆమె వస్తువులు నాకు. నేను కూడా ఆమెకి రిటర్న్ ఇవ్వాలి, టైం వచ్చినప్పుడు ఇద్దామని వెయిట్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ ఇంకా ఇంతే బ్లాక్ బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర, అవే చూపిస్తున్నాను. బ్లాక్ బ్యాంగిల్స్ నా దగ్గర బాగుంటాయి, నాకు ఇష్టం. అంటే బ్లాక్ శారీ మీద బ్లాక్ చౌకట్లు వేసుకొని పెట్టుకోవడం.
అండ్ ఇంకా ఇంతే నా జ్యువెలరీ అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఏమైనా నచ్చితే చూసిన వాటిలలో ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ పెడతాను. మళ్ళీ ఒకసారి చూసేయండి. ఇవాళ నేను చూపించిన వస్తువులన్నీ ఇట్లా ముందట పెంట వేసుకొని ముందట పెట్టుకొని చూపించాల్సింది వస్తుంది. అదన్నమాట ముచ్చట ఈరోజు. కన్నయ్య మంచి స్లీప్లో ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.